ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమాశంకర స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా డిసెంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈ డిసెంబర్ మాసము మొత్తము కూడా హేమంత ఋతువు మార్పిడి జరగటము, అట్లాగే జాతకంలో మేషాది మీనరాశి పర్యంతము కూడా కొన్ని గ్రహాలు రుజుమార్గంలోకి ప్రయాణం చేయటం, కొన్ని గ్రహాలు తమ యొక్క స్థితిని మార్చుకోవటం, మరికొన్ని గ్రహాలు వక్రగతిలోకి వెళ్ళటం. ఈ విధంగా గ్రహాల యొక్క మార్పిడి వలన ఏ ఏ రాశుల వారికి ఏ ఏ సందర్భానుచితంగా ఏ ఏ సమస్యలు కలుగుతాయి, అట్లాగే ఎవరికి ఏ విధమైనటువంటి విద్య, ఉద్యోగము, కళ్యాణము, సంతానము ఇలాంటి యోగాలు కలుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నంలో ఈ డిసెంబర్ మాస ఫలితాలను గురించి అవకాశం ఉన్నంత వరకు మరి జాతకరీత్యా ప్రతి మనిషి జన్మించినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క జన్మానుసారము ఫలానా డేటు, టైము, ప్లేసు వీటి రీత్యా జరిగేటటువంటి దశలు, అంతర్దశలు, అలాగే వారి జాతకంలో ఉన్నటువంటి లగ్నము ప్రాణం లాంటిది. మరి ఆ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు శుభస్థానంలో ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఇబ్బందులు పెట్టేటటువంటి అశుభ స్థానాల్లో ఉన్నాయి తెలుసుకుంటూ, అట్లాగే ఈ యొక్క జన్మరాశి చక్రము అనేటటువంటిది నక్షత్ర ప్రభావము, నక్షత్రాలని మరి ఆ పరిపాలించేటటువంటి చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి ఫలానా రాశి వారికి ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఒక అంటే క్లుప్తంగా ఉన్నంతలో క్లుప్తంగా చెప్పగలగటం ఈ యొక్క డిసెంబర్ మాస ఫలితాలు. అసలైనటువంటిది జన్మజాతకము. జన్మజాతక రీత్యా గ్రహాలను అనుసరించి ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి లౌకికంగా, ప్రాపంచికంగా, లేకపోతే ఈ నక్షత్రం వారికి, ఈ రాశుల వారికి ఈ విధంగా జరగవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఇవ్వటమే ఈ యొక్క కాలచక్ర గమనంలో జన్మరాశి ఫలితాలని గురించి తెలుసుకోవటం. ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రము 4 పాదాల వారు, బొబ్బ పూర్వ ఫల్గుని నక్షత్రం 4 పాదాల వారు, అట్లాగే ఉత్తర ఫల్గుని నక్షత్రం 1వ పాదం, ఈ 9 నక్షత్ర పాదాల వారు సింహరాశి వారు. వీరు డిసెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు కూడా వీరికి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు. వీరు ఆకస్మికంగా వీరు తీసుకునేటటువంటి అభీష్టకరమైనటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా సంతాన విషయంలో కావచ్చు, సంతానపరమైనటువంటి మేధస్సు విషయంలో కావచ్చు, లేకపోతే వీరు ఏకాగ్రతతో కూర్చొని ఏదైనా ధర్మపరమైనటువంటి ఆచారాల విషయంలో కానీ, ధర్మపరమైనటువంటి సాంప్రదాయపరమైనటువంటి విషయాలలో ఏదైనా అర్చనలు లేకపోతే హోమాదులు చేసే సమయంలో ఎన్నో అడ్డంకులు, విఘాతాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 7వ భావం అంటే 7వ భావంలో ఉన్నటువంటి రాహువు భార్యాభర్తల మధ్య ఇప్పుడు సొంత నక్షత్రంలోకి మారుతున్నాడు ఈ రాహువు. ఈయనేమో కేతువు, జన్మరాశిలో ఉన్న కేతువు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి గ్రహము ఏదైతే బలంగా ఉంటుందో, ఇప్పుడు రాహువు బలంగా ఉన్నాడు, శని యొక్క నక్షత్రంలో ఉండటం అనేటటువంటిది పూర్తిగా శనిచ్చే ఫలితాలను ఇస్తాడు. భార్యాభర్తల మధ్య లేనిపోని ఎడబాట్లు అంటే ఒకరు కోరుకుంటారు, ఒకరు కోరుకుంటారు, లేకపోతే వీరికి ఏదో చేయట్లేదని భావన, వారికి ఏదో చేస్తున్నట్టు భావన. ఇక్కడ భార్యాభర్తలు అనేవాళ్ళు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు, చక్కగా ఇద్దరు కలిసి కాపురం చేసుకుంటూ ఉంటారు, సంతానాన్ని కంటారు. కానీ జీవితాంతము కూడా ఎడతెగని బంధము ఏదైనా ఉంటే భార్యాభర్తల సంబంధము. అయితే లోపాలు ఎక్కడున్నా సరిదిద్దుకోవచ్చు, కానీ భార్యాభర్తల మధ్య మానసిక లోపాన్ని ఎవరు సరిచేయలేరు, భగవంతుడు కూడా దాన్ని ఏం చేయలేరు. అది పూర్వజన్మ కర్మానుసారం వీరేదైనా కొని తెచ్చుకుంటే తప్ప ఆ యొక్క కర్మల్ని నివృత్తి చేసుకునే శక్తి, ఆ నివృత్తి చేసే శక్తి కూడా ఎవరికి లేదని చెప్పాలి. భార్యాభర్తల సంబంధము ఎంత గొప్పదో అన్ని తిప్పల్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా వీరి మధ్య జరిగేటటువంటి ఘర్షణ, సంఘర్షణ, వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగము వీటిల్ని కొలాప్స్ చేసేసి
అవసరం లేని ప్రతి విషయంలో, అంటే వాళ్ళ విషయం వీళ్ళు చర్చించుకోవటము, లేకపోతే పిల్లల విషయంలో వీళ్ళు గొడవపడటము, ధన విషయంలో భార్య భర్తని, భర్త భార్యని ఇబ్బంది పెట్టడము, లేనిపోని అనుమానాలు, ఫోన్లు వస్తే ఫోన్లలో సమస్యలు, లేకపోతే సరైన సమయానికి భోజన పదార్థాలు ఇరువురు ఏర్పాటు చేయకపోవటము, అంటే భార్య భర్తని ఎప్పుడైనా కోరికతో అడిగితే అది ఈయన కాదంటము, ఆర్థికంగా సమస్యను లేకపోతే కుదరట్లేదంటాం, లేకపోతే భర్తకి అనుకూలమైనటువంటి సమయంలో సమయానుసారము సమయపాలన లేకుండా భోజనం పెట్టడం ద్వారా వారికి ఉన్నటువంటి కోపాన్ని ఇక్కడ ప్రదర్శించటము, ఇవన్నీ కూడా పూర్వజన్మల్లో ఉన్నటువంటి సర్పదోషాలకు సంబంధించి ఇప్పుడు జన్మలో ఈ యొక్క సంవత్సరం పాటు ముఖ్యంగా ఈ డిసెంబర్లో రాహుకేతువుల యొక్క సంబంధము వీరిని నట్టేట ముంచుతుందని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి. కాబట్టి వీరు భార్యాభర్తల అనుబంధం కావచ్చు, ముఖ్యంగా వ్యాపార సంబంధిత విషయము, లోక సంబంధితమైన, అంటే వీళ్ళు లోకహితార్థమై ఏదన్నా కోరుకుంటారు, వాళ్ళకి సహాయం చేయాలి, లేకపోతే ఏదైనా వృత్తి ధర్మంలో నేను సహాయం చేయాలి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయాలలో, అంటే గవర్నమెంట్ ద్వారా వీరికి ఏదో ఒక కీర్తి లభించాలని దానికి సహాయం చేస్తూ ఉంటారు, అంటే లోకహితార్థమై. అవన్నీ కూడా నెరవేరినటువంటి పరిస్థితి, ఏదో ఒక అడ్డంకి కలుగుతూనే ఉంటుంది. కాబట్టి రాహుకేతువుల యొక్క దోష పరిహారార్థమై మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదువుతూనే ఉండండి. వీలుంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కొంచెం పాలాభిషేకం చేసుకోండి. మీ ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య, లేకపోతే భాగస్వాములు, వ్యాపారంలో భాగస్వాములు అయితే వారి మధ్య, లేకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులకైతే కనుక ఇది చాలా మస్ట్ అండ్ షుడ్. లేదా సర్పదోషం పోవడానికి సర్పబలి అని, నారాయణ బలి అని, లేదా సర్పసూక్త హోమం అని, ఇప్పుడు పీఠంలో మనకి స్కంద షష్ఠి వస్తోంది, నవంబర్ 26, అలాంటి టైంలో మేము చేస్తూ ఉంటాం. లేదా పర్సనల్ జాతకాల్లో జన్మ లగ్నంలోనే లేకపోతే జన్మ చంద్రుడితో కానీ రవితో కానీ కలిసి ఉంటే మాతృపితృ దోషాలని వస్తూ ఉంటాయి. ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఇది ఒక రకంగా పితృదోషం అని చెప్పుకోవాలి. ఇట్లా ఈ దోషాలు పోవడానికి మా పీఠంలో ఎప్పుడు ఏదో కార్యక్రమాలు, హోమాలు, జపతపాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ పర్సనల్ హోరోస్కోప్ అనేటటువంటిది మనకి తెలియజేస్తోంది. ఇప్పుడు దాని ఎఫెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా గోచారంలో చంద్రుడి రీత్యా ఉన్నప్పటికీ, అంటే చంద్రుడు అనేవాడు మనసుకు సంబంధించిన వాడు. ఆ జన్మజాతకంలో లగ్నం అనేటటువంటిది మొత్తం ప్రాణము, ప్రతి అవయవాన్ని, అట్లాగే మనకి జరిగే ప్రతి ఈవెంట్ని తెలియజేస్తుంది. కాబట్టి జన్మజాతకం అనేటటువంటిది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఆ దశలే మనల్ని ఇబ్బంది పెడతాయా లేకపోతే సుఖాన్ని అందిస్తాయా అని తెలియజేస్తుంది. మధ్యలో ఇవి వస్తూ ఉంటే ఆ యొక్క పొడ అనేటటువంటిది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, కొన్ని శుభాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి చతుర్థంలో ఉంటాడు డిసెంబర్ 16 వరకు కూడా. ఇది విద్యార్థులకి చాలా కష్టదాయకమైనటువంటి పరిస్థితి. వారి యొక్క వ్యక్తిత్వము, ఆలోచన, సాహసము, లేకపోతే వారిలో ఉన్నటువంటి కొన్ని అనారోగ్యకరమైనటువంటి ఇబ్బందులు, ఇవేంటంటే విద్యా భంగాల్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. విద్యలో ఆటంకాలని, లేకపోతే అనారోగ్యపరంగా విద్యలో వెనకంజు వేయటము, అనుకున్న సమయానికి ఇంట్లో గృహ ప్రయత్నమే, అంటే తల్లి సరిగ్గా సమయానికి భోజనం వండకపోతే ఆ భోజనం తీసుకువెళ్ళేసరికి స్కూల్ కానీ కాలేజ్ కానీ డోర్లు వేయటం, దాని ద్వారా ఒకరోజు అటెండెన్స్ లోపం కావటం, ఇట్లా విద్యా విఘ్నము అనేటటువంటిది సింహరాశి వారికి చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 16 తర్వాత అది ముఖ్యంగా సంతానపరమైనటువంటి, లేకపోతే సృజనాత్మకత, లేకపోతే వీరికి ఉన్నటువంటి పూర్వజన్మ కర్మ ఫలితాలు కొంచెం లోపభూయిష్టం కావటము, ఇలాంటివి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ నెలలో కుజుడు కూడా చతుర్థంలో ఉండి విద్యా విఘ్నాలు కలుగజేసి డిసెంబర్ 7 తర్వాత ఆయన కూడా దాదాపు ఒక 47 రోజులు మరి ధనుస్సు రాశిలో, ఇద్దరు కూడా మిత్రరాశి అయినటువంటి రాశిలో ధనుస్సులో ఉన్నప్పటికీ కూడా 5వ భావము వీరికి ఉన్నటువంటి ఏకాగ్రత శక్తిని కోల్పోయేటట్టు చేస్తుంది విద్యార్థులకి. అట్లాగే కోపాన్ని, ఆవేశాన్ని కలుగజేయటము, అవసరం లేని విషయాలలో వీరు ఏకాగ్రత పెట్టడం ద్వారా కొన్ని ఇబ్బందులు పెట్టడము, దైవాన్ని పెడగా పెట్టడం, అంటే దైవాన్ని మేము నమ్మము, దైవం విషయంలో మాకు నమ్మకాలు లేవు అనేటటువంటి సిచ్యువేషన్స్ బీన్ అవుతాయి. కాబట్టి అక్కడే కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఆ గ్రహాలు అలా ఉన్నప్పుడు గురుగ్రహం కూడా వీరిని చూస్తోంది లాభంలో ఉండి, కాబట్టి వక్రించి ఉన్నాడు కాబట్టి అంత ఫోర్స్ అనేటటువంటిది వీరికి గురువు యొక్క దృష్టి పడదు. గురువు యొక్క దృష్టి పడితే వీరి నాలెడ్జ్ లేకపోతే అపారంగా ఉంటుంది, కొత్త విషయాలు కనిపెడతారు, గవర్నమెంట్లో కొత్త విషయాలలో వీరికంటూ పార్టిసిపేషన్ దొరుకుతుంది. ఇట్లా ఎన్నో విషయాల మీద వీళ్ళకి శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గురుదృష్టి వక్రించి కొంచెం దోషభూయుక్తంగా ఉంది. కాబట్టి ఈ నెలలో రవి కుజుల వలన విద్యలో విఘ్నాలతో పాటుగా వీరి యొక్క మేధస్సు సన్నగిల్లటము, స్త్రీలకైతే కనుక సంతాన విషయంలో కొన్ని చిన్న దోషాలు కలగటము, ఇవన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. సంతానపరమైన దోషాలు ఉంటాయి.
షేర్స్ అండ్ సెన్సెక్స్ విషయంలో చేతి దాకా డబ్బు వస్తుంది అనుకున్నప్పుడు గురువు యొక్క దృష్టి సన్నగిల్లడం ద్వారా వీరు అనుకున్నటువంటి అభీష్టాలలో తారుమారైపోవటము, అది వేరే వాళ్ళకి వెళ్ళిపోవటము, ఇట్లాంటివి జరిగి అంటే లాటరీ టికెట్లు కొన్నా, గుర్రపు రేసులు కానీ, గుర్రపు పందాలు కానీ వీటిల్లో వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, అక్కడ దాకా మాకు వస్తుంది అనుకున్న సందర్భంలో పక్కకి వెళ్ళిపోవటం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకంటే రవికుజులు ఈ యొక్క సింహరాశి వారికి యోగాన్ని ఇచ్చేటటువంటి వారు, గురువు యొక్క దృష్టి కూడా కలుగుతోంది, కానీ ఆకస్మికంగా అన్ని పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఐదో భావం అంత మంచిది కాదు కాబట్టి వీరు దైవ బలాన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉండాలి. దత్తాత్రేయుడు జై గురుదత్త, ఓం గురుదత్త అనేటటువంటి నామాన్ని ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. ముఖ్యంగా బుధ శుక్రులు ఆ ఉద్యోగరీత్యా కాస్త ఉన్నటువంటి ప్రదేశంలోనే అటు వెళ్తారా ఇటు వెళ్తారా, మమ్మల్ని ప్రమోషన్ రీత్యా బయటికి పంపిస్తారా, ఇలాంటి చిన్న చిన్న సందేహాలతోనే వీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆకస్మికంగా గృహ మార్పు కలిగే అవకాశం కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుంది. ధనపరంగా, స్నేహితుల పరంగా, కుటుంబంలో బంధువుల పరంగా కూడా వీరికి కొంత ఆర్థికంగా అంటే ఏదైనా ఇల్లు కట్టు ఆకస్మికంగా వీళ్ళకి ఏదైనా స్థలం దొరకటమో, లేకపోతే ఆ స్థలానికి డబ్బులు తగ్గటమో, లేకపోతే ఏదైనా ఒక గృహం కట్టుకుంటూ ఆగిపోవటమో జరిగినప్పుడు బంధువుల ద్వారా కొంత లాభము వీరికి కలిగే అవకాశం ఉంటుంది. కాస్త ఆకస్మికంగా కలిగినటువంటి ఈ యొక్క భావాన్ని వీరు యూజ్ చేసుకోవడం ద్వారా చక్కటి స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. ఒక బండిని కానీ, లేకపోతే ఒక వాహనాన్ని కానీ, వారి దగ్గర ఉన్న పాత వాహనాలను కానీ, లేకపోతే ముఖ్యంగా గృహాన్ని కానీ వీరు అమ్మకం చేసేటటువంటి విషయంలో ఈ బ్రోకర్స్ మధ్యలో మోసం చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడండి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. అయితే అక్కడక్కడ మాత్రము కొంత ఆపరేషన్స్కి దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తున్న ఆ స్థానపరంగా బుధ శుక్రుడికి ఈ యొక్క స్థానము కుజక్షేత్రము కాబట్టి అంత మంచిది కాదు. కాబట్టి ఈ యొక్క భూమి, తల్లి, విద్య, వాహన ప్రయాణాలు ఈ విషయాల్లో కొన్ని ఆకస్మికంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తస్మాత్ కొంచెం జాగ్రత్త వహించండి. ముఖ్యంగా అష్టమ శని ప్రాబల్యము వీరికి నెల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అష్టమ శని దోష పరిహారార్థమే ప్రతి శనివారం ఉపవాసం ఉండండి, దీపారాధన చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. అట్లాగే మీరు జన్మజాతకంలో మరి శనిగ్రహం మంచా చెడా, లేకపోతే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి దశాంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటి ద్వారానే ఇక్కడ మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పంగానే ఇవన్నీ జరిగిపోతాయి అనేటటువంటి ఆ ఆలోచన, విపరీత ఆలోచన తీసివేసేసుకోండి. ఎప్పుడూ కూడా మన జన్మజాతకమే మన జన్మజాతకంలో ఉండే గ్రహాలే మనల్ని పరిపాలిస్తాయి. ఇప్పుడున్న గోచారాన్ని బట్టి మాత్రమే తెలుసుకొని ప్రయత్నం చేయండి. ఓం నమో నారాయణాయ నమః.